దేవనామ స్తోత్రములు మీ అందరూ కూడా యేసు మినిస్ట్రీస్ తరపున ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నామండి. ఈరోజు వాక్యము మార్కు సువార్త 17వ అధ్యాయము 11వ వచనమును మనం ధ్యానం చేసుకుంటాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు మనకు కనబడుతూ ఉన్నారు. వారు స్వస్థత విషయమై దేవుని ఆశ్రయించినప్పుడు కనికర స్వరూపుడు చూడండి, దేవుని ఆశ్రయించకముందు వారు ఎన్నో హాస్పిటల్ తిరిగేవారు, ఎంతమందినో సంప్రదించారు. వారున్న ఆస్తి పాస్తులు అన్నీ కూడా వ్యర్థముగా ఖర్చు పెట్టుకున్నారు, కానీ ఏమాత్రము స్వస్థత కలగలేదు. కానీ ఎప్పుడైతే దేవాతి దేవుని ఆశ్రయించారో వారు స్వస్థత పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు దర్శించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మిమ్మల్ని స్వస్థపరచడం నాకు ఇష్టమే అనని యాజకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మార్గములో వెళుతున్నప్పుడు వారు మార్గము మధ్యలోనే స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, స్వస్థత పొందుకున్న వారిలో చూడండి, అందరూ కూడా వారిలో ఉన్న రోగము తొలగిపోయిందని గ్రహించిన వారు ఇదంతటికి కారణమైన దేవుణ్ణి స్తుతి చెల్లించాలి. ఆయన మనల్ని స్వస్థపరిచాడు కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలని మనస్సు లేకుండా ఆ 10 మందిలో 9 మంది కనీసము వెనుకకు తిరిగి కూడా చూడని పరిస్థితిలో వెళ్ళిపోయారు. ఎందుకంటే అవసరము ఉన్నది కాబట్టి దేవుని పాదాలు పట్టుకున్నారు. అవసరము తీరిపోయిన తర్వాత దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోయారు. కానీ అందులో ఒకడు మాత్రము వెనుకకు తిరిగి వచ్చి, యేసయ్యా, నీవు లేకపోతే నాకు స్వస్థత వచ్చేది కాదు అనని కృతజ్ఞత పూర్వకముగా దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. వాడే సమరయుడు అనని దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఈ రోజున మీరు కూడా ఎంతమంది దేవుడు చేస్తున్న మేలులను తలంచుకుంటూ దేవుని సన్నిధుల్లో చేరి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటున్నావా? లేదా దేవుడు చేస్తున్న కార్యములను మర్చిపోయి దేవుని మందిరాన్ని కూడా మర్చిపోయి దేవునికి దూరముగా మరి అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వాడుకొని అవసరం లేనప్పుడు దేవుణ్ణి వదిలివేసేవారిగా, మందిరాన్ని వదిలివేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? జాగ్రత్త. దేవుణ్ణి వాడుకుంటున్నానని నువ్వు తెలివిగా అనుకుంటున్నావేమో, కానీ దేవునికి కోపం వస్తే ఒక్క నిమిషము పట్టదు నీవు పోగొట్టుకున్నది మరలా తిరిగి దయచేయడానికి. కాబట్టి కనికర స్వరూపుడు నిన్ను స్వస్థపరిచాడు. నీ పట్ల ఎన్నో మేలులు ఉపకారములు ఆయన చేశాడు. కాబట్టి నువ్వు వాటిని తలంచుకొని దేవుని మందిరంలో చేరి సమరయుడు వలె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే ఇంకను అధికమైన మేలులు, స్వస్థతలు, దీవెనలు, ఆశ్చర్య కార్యములు నీవు నీ జీవితంలో చూడగలుగుతావు. ఆయన అంటాడు కదా, నీవు నోరును బాగుగా తెరువుము, నేను నింపుతాను అంటున్నాడు. నోరు తెరవాలి, దేవుడు చేసిన మేలులను ఇతరులకు తెలియచేయాలి. ఎప్పుడైతే అలాగ చేయగలుగుతావో దేవుడు అద్భుత రీతిలో నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు ఆదివారము మరి మందిరంలో చేరి దేవుని స్తుతించవలసిన సమయము కనుక మరి నీవు మందిరానికి వెళుతున్నావు. మరి జాగ్రత్తగా దేవుడు చేసిన మేలులు తలంచుకొని సమాజముగా కూడుకున్న వారి మధ్య నువ్వు నిలవబడి లేచి దేవుడు చేసిన కార్యములను ఇతరులలో సాక్ష్య రూపముగా నువ్వు తెలియచేస్తున్నట్లయితే
ఇంకను అధికమైన ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. అటు కృపా దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆ మంచి సమరయుడు వలె నీవు ఉందువుగాక. కృతజ్ఞత కలిగిన మనసుతో నీవు జీవించుదువుగాక. దేవుడిచ్చే అధికమైన మేలులు నీవు పొందుకుందువుగాక. ఆమేన్, ఆమేన్.